అనుబంధాలు ఆరో భాగం. శివాలయం పక్కనే చెరువు, నీళ్లలో తేలియాడుతూ కనిపించే తెల్ల తామర పూలు, తను చదువుకున్న వీధి బడి, ఊరిని ఆనుకుని అడవి, అడవి తల్లి ఒళ్ళో చేరి చిన్నప్పుడు తన ఆడిన ఆటలు, పాడిన పాటలు, పల్లెటూరి పరిమళం ఆమెను చుట్టుముట్టేసింది. పెరుగు వేయమంటే పులుసు వేస్తున్నావేమిటి? మీ ఊరు మీ అమ్మ గుర్తుకు వచ్చారా? ఒకసారి వెళ్ళి చూసొచ్చే, బెంగ తీరుతుంది అన్నాడు నవీన్ నవ్వుతూ. ముందు నేను MBA పూర్తి చేయాలి, ఉద్యోగం చేయాలి. నా మొదటి జీతంతో మా అమ్మకు చీర కొనుక్కుని మా ఊరు వెళ్ళాలి. అది నా కోరిక అంది నీలిమ. నీకు మొండి పట్టుదల ఉంది, అనుకున్నది సాధిస్తావు అన్నాడు నవీన్ ఆమె వైపు మురిపెంగా చూస్తూ. అతని చూపుల్లోని ఆరాధనా భావాన్ని గమనిస్తూ పరవశించిపోయింది. గంపలగూడెం వెళ్ళి తల్లిని తీసుకువచ్చాడు నవీన్. ప్రయాణం చేసి బాగా అలసిపోయింది నవీన్ తల్లి బసవమ్మ. వచ్చి రావడంతోనే వేడినీళ్ళు పొయ్యి మీద పెట్టమ్మాయి, ఒళ్ళంతా హోనమయ్యింది. స్నానం చేస్తేనే కానీ తేలికపడదు. స్నానం చేశాక వేడివేడి టీ తాగుతాను, కోడలికి ఆర్డర్ వేసింది. బసవమ్మ స్నానం చేసి వచ్చాక టీ కప్పు అందించింది నీలిమ. ఇదేమిటమ్మాయి, టీ చల్లగా ఉంది, నాకు బాగా వేడి వేడి టీ తాగడం అలవాటు, మళ్ళీ వెచ్చబెట్టి తీసుకురా అంది బసవమ్మ. టీ వేడి చేసి తీసుకొచ్చింది. తల తిప్పుతుంది. ఈ పూట భోజనం చేయనమ్మాయి, నేను పడుకోవడానికి గదిలో మంచం దుప్పటి ఆ ఏర్పాట్లు చూడు. నేను పడుకునే గదిలో వేరే వాళ్ళు పడుకుంటే నాకు నిద్ర పట్టదు. నాకు ప్రత్యేకంగా ఓ గది ఏర్పాటు చెయ్యి. ఎవరిదన్నా గురక వినిపిస్తే నిద్ర పట్టి చావదు నాకు, చెప్పుకుపోయింది బసవమ్మ. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కాంతారావు మీద ఆమె దృష్టి పడింది. ఈయనెవరు? ములక్కాళ్ళ సన్నగా ఉన్నాడు. రోజు అన్నం తిండా? మీ బంధువా? నీలిమని అడిగింది. ఈ ఇల్లు నాదే. నా ఇంట్లో నీ కొడుకు కోడలు పైసా అద్దె ఇవ్వకుండా ఉంటున్నారు. ఇంటికి యజమాని తనేనని ఆమెకు స్పష్టం చేయాలనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడాడు కాంతారావు. వెళ్ళేటప్పుడు వెంట ఏదీ రాదు, నాది నాది అంటూ గింజుకోకూడదు. ఇంటి మీద నీకెంత మమకారం ఉన్నా అన్నీ వదిలేసుకుని ఒంటరిగానే మట్టిలో కలిసిపోవాలి. వేదాంతం మాట్లాడింది బసవమ్మ. కాంతారావుకి కోపం వస్తుందేమోననుకుంది నీలిమ. నవీన్ కాంతారావును పక్కకు తీసుకువెళ్ళి చెప్పాడు. మా అమ్మ మాటలు పట్టించుకోకండి, చాదస్తం ఎక్కువ, ఏదేదో మాట్లాడేస్తుంది. ఆ రాత్రి భోజనాలయ్యాక నీలిమ నవీన్ రోజు పడుకునే గదిని బసవమ్మ ఆక్రమించింది. వాళ్ళిద్దరు హాల్లో పడుకోవాల్సి వచ్చింది. మరో మంచం లేదు. గచ్చు మీదే చాపా దుప్పటి వేసుకుని పడుకున్నారు భార్యాభర్తలు. అందరూ నిద్రపోయారని రూఢీ చేసుకున్నాక నీలిమకు దగ్గరగా జరిగి ఆమె నడుము మీద చెయ్యి వేశాడు. గదిలో ఉండే స్వేచ్ఛ హాల్లో ఉండదు. గదిలో పడుకున్న బసవమ్మ తలుపు తీసి హాల్లోకి వచ్చింది. అమ్మాయి, గదిలో మంచినీళ్ళు పెట్టలేదే? తెల్లవారుజామున 2-3 గంటలప్పుడు మంచినీళ్ళు తాగే అలవాటుంది అంది బసవమ్మ. నవీన్ పక్కకు నెట్టి లేచి నిలబడింది నీలిమ. మంచినీళ్ళు బాటిల్లో పోసి అత్తగారికి ఇచ్చింది. డబల్ కాట్ మీద కూర్చుని పేకట ఆడుతున్నారు భద్రయ్య, లలిత. అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది సరిత. రా సరిత, పేకట సరదాగా ఆడదాం అన్నాడు భద్రయ్య. నేను స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంది సరిత. కాసేపు ఆడుకున్నాక డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చులే, ఆడుకుందాంరా. నాకు పేకాట ఆడటం చేత కాదు. మీ అమ్మకు పేక ముక్కలు పట్టుకోవడమే చేతనయ్యేది కాదు. ఇప్పుడు చూడు, ఆటలో నన్నే ఓడిస్తుంది. నేర్చుకుంటే ఏదైనా వస్తుంది, రా వచ్చి కూర్చో అన్నాడతను. అతను ఏదనుకుంటే అది జరిగి తీరాల్సిందే. అతని మాటకు ఎదురు చెప్తే కోపం. పార్కుకు వెళ్దామంటే వెంటనే బయలుదేరాల్సిందే. లలిత సరితలు సినిమాకు వెళ్దామన్నప్పుడు వద్దంటాడు. అతనికి సినిమా చూడాలనిపించిందంటే 5 నిమిషాల్లో అందరూ తయారై ఉండాలి, లేకపోతే విసుక్కుంటాడు. అతని ఇష్టాలే మిగిలిన వాళ్ళందరి ఇష్టాలు. తల్లి పక్కన కూర్చుంది సరిత. ఓ అరగంట గడిచాక విసుగు పుట్టి ఆట ఆపేశాడు భద్రయ్య. లలిత కూరగాయల కోసం రైతు బజారుకి బయలుదేరింది. శివుడు ఆమె వెంటపడ్డాడు. నేను వస్తాను అంది సరిత. ఒంటరిగా ఇంట్లో ఉండటం ఇష్టం లేక. ఒంటరిగా ఉన్నప్పుడు భద్రయ్య పెద్ద పుల్ల కనిపిస్తాడు. లేడిపిల్లలా వణికిపోతుంది సరిత. అతని చూపులు చేష్టలు ఆ పిల్లను ముళ్ళకంపల్లోకి నెడుతున్నట్లుగా అనిపిస్తుంది. లలిత వెళ్ళగానే తలుపు గడివేశాడు. సోఫాలో తాపీగా కూర్చున్నాడు. మీ అమ్మ కంటే నువ్వే అందంగా కనిపిస్తావు. చిన్నపిల్లవైనా నిన్ను చూస్తే ఉద్రేకం కట్టలు తెంచుకుంటుంది. నిన్నేం చెయ్యంలే, రా నా ఒళ్ళో కూర్చో అన్నాడు భద్రయ్య సోఫాలో నుంచి లేవకుండానే. గూట్లో తలపెట్టిన పిల్లిని భయంతో వణికిపోతూ చూసే బుల్లిపిట్టలా కట్టెలా బిగుసుకుపోయింది సరిత. నీకే చెప్పేది, నా దగ్గరికి వచ్చి కూర్చో, నిన్నేం మింగేసేయంలే గట్టిగా అరిచాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు సరిత. ఫ్యాంటుకు ఉన్న బెల్ట్ ఊడదీసి విదిలించాడు. వస్తావా, ఒకటి తగిలించనా? గొంతు పెద్ద చేసి అన్నాడతను. ఆ అరుపులకే భయపడిపోయి అతని పక్కన కూర్చుంది. నేనేం చేసినా మీ అమ్మకు చెప్పకు. చెప్పావా నీ తోలు తీసేస్తాను. నా చేతిలో చావు దెబ్బలు తింటావు. నువ్వేం చెప్పినా మీ అమ్మ నమ్మదు అంటూ ఆ పిల్లను తన ఒళ్ళోకి లాక్కున్నాడు. అతను గట్టిగా వాటేసుకునేసరికి సరితకు ఊపిరి ఆడలేదు. 10 ఏళ్లకి ఇంత ముద్దులొలుకుతున్నావు, 16 ఏళ్ల వయసులో ఇంకెన్ని హోయలు పోతావో. నీ అందాలన్నీ నావే. నిన్ను బాగా చదివిస్తాను, పెళ్లి కూడా చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నోరు మూసుకుని ఉండటం. నేనేం చేసినా ఎవరికీ చెప్పకూడదు అంటూ ఆ పిల్ల బుగ్గలు కొరికాడు. ఏడ్చేసింది సరిత. ముందు ఆ ఏడుపాపు గద్దించాడు. అదే సమయంలో తలుపు బాధిన చెప్పుడు వినిపించింది. వెళ్ళి తలుపు తీయి
అనేసి ఏమీ జరగనట్లు కూర్చున్నాడు భద్రయ్య. పంజరం నుండి బయటపడ్డ చిలకల రివ్వున తలుపు దగ్గరకు పరిగెత్తింది సరిత. తలుపు తీసి చూస్తే ఎదురుగా నీలిమ కనిపించింది. ఆమెను వాటేసుకుంది సరిత. సోఫాలో విలాసంగా కూర్చున్న భద్రయ్యను, మొహం వేలాడేసుకుని తన అతుక్కుపోయిన సరితను మార్చి మార్చి చూసింది. ఆ పిల్ల బుగ్గల మీద కన్నీళ్ల చారికలను చూసింది. భద్రయ్య ఏదో చేయకూడని పని చేసి ఉంటాడనిపించింది ఆమెకు. ఎందుకొచ్చారు, ఏం పని అడిగాడు భద్రయ్య. సరితకు లెక్కలు అర్థం కావట్లేదు, చెప్పించుకోవడానికి వస్తానంది. ఆ విషయం కనుక్కుందామని వచ్చాను అంది నీలిమ. వాళ్ళింటికే వెళ్ళి లెక్కలు చెప్పించుకో, బాగా చదువుకోవాలి, క్లాస్లో ఫస్ట్ రావాలి అన్నాడు భద్రయ్య. స్కూల్ బ్యాగ్లోని పుస్తకాలు తీసుకునే సమయంలో సరిత పక్కన నిలబడి ఎవరికి ఏం చెప్పకూడదన్నట్లు సైగలు చేశాడు. పుస్తకాలు తీసుకుని నీలిమ వెనకే వెళ్ళింది సరిత. మీ పెదనాన్న మంచివాడేనా? ఒకే ఒక్క ప్రశ్న వేసింది నీలిమ. సరిత ఏం మాట్లాడలేదు, తలదించుకుని కూర్చుంది. లెక్కలు చెప్పక్క అంది పుస్తకం నీలిమకు అందిస్తూ. చిన్నారి సరిత ఏం చెప్పకపోయినా జరిగిన విషయం ఊహించింది. ఆ సమయంలో ఆ పిల్ల మీద ఒత్తిడి తీసుకురాకూడదనుకుంది. కొన్ని రోజులు గడిస్తే సరిత అన్ని విషయాలు పూసగుచ్చినట్లు తనకు చెప్తుందనుకుంది నీలిమ. బాగా చీకటి పడే వరకు లెక్కలు చెప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రాత్రి తల్లికి చెప్పాలని నోటిదాకా వచ్చింది కానీ చెప్పలేకపోయింది. బసవమ్మ నోటి దురుసుకు మొదట్లో కొంత భయపడింది కానీ రోజులు గడిచే కొద్దీ అత్తగారి మనసు వెన్నపూస అనుకుంది నీలిమ. ఒంట్లో నలతగా ఉన్న 1-2 రోజులు మంచం దిక్కుండా కోడల చేత అన్ని సేవలు చేయించుకుంటుంది గాని రోజూ వంట పని, ఇల్లు సర్దడం ఆమె చేసేది. చదువుకోవడానికి, కాలేజ్కి వెళ్ళడానికి నీలిమకు ఇప్పుడేమి ఇబ్బందులు లేవు. బసవమ్మ కూడా బాగా చదువుకోమని ప్రోత్సహించేది. నువ్వు ఉద్యోగస్తురాలువైతే చూడాలని ఉందమ్మా అంటూ ఉండేది. కాంతారావు బట్టలు బసవమ్మే ఉతికిపెట్టేది. ఆమె దగ్గరలో కూర్చుని, నా బట్టలు నువ్వు ఉతికి పెడుతున్నావు, నా అవసరాలు అన్నీ గమనిస్తూ ఏ లోటు లేకుండా చూస్తున్నావు, నిన్ను చూస్తుంటే మా ఆవిడ గుర్తుకు వస్తున్నది అన్నాడు కాంతారావు. మీ ఆవిడ ఎందుకు చనిపోయింది? ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకునేవాడివి కాదా? మీ మొగాళ్ళంతా ఇంతే, మీకు జలుబు చేసిన డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతారు. ఛాతిలో కొద్దిగా నొప్పి వస్తే వేలకు వేలు ఖర్చు పెట్టి అన్ని పరీక్షలు చేయించుకుంటారు. ఇంట్లో ఆడవాళ్లు గొడ్డు చాకిరీ చేసి మంచాన పడితే పట్టించుకోరు అంది బసవమ్మ. అదేం కాదు, మా ఆవిడంటే నాకు పంచప్రాణాలు. నా గురించి పట్టించుకునేవాడిని కాదు గాని ఆవిడకు తలనొప్పి వచ్చినా తలడిల్లిపోయేవాడిని. క్యాన్సర్ వచ్చి చనిపోయింది. 5-6 లక్షలు ఖర్చు పెట్టాను కానీ బతకలేదు. ఆవిడ చనిపోయినట్లు అనిపించదు, ఇంట్లో తిరుగుతున్నట్లుగానే ఉంటుంది. భార్య గుచ్చి చెప్పుకుపోయాడు. చనిపోయిన వారి ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంటుందట. వాళ్ళు కనిపించినట్లు భ్రాంతిలో పడతాం. మా వారు కూడా నేనంటే పడి చచ్చేవాడు. ఎప్పుడూ నా వెనకే తిరుగుతూ ఉండేవారు. మొగుడిని కొంగుని కట్టేసుకున్నావే అనేవాళ్ళు చుట్టుపక్కల అమ్మలక్కలు. భూమి మీద నూకలు చెల్లాయి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అంది కళ్ళొత్తుకుంటూ. ఎలా చనిపోయాడు అడిగాడు కాంతారావు. పొలం వెళ్ళి వచ్చాడు. తిరిగి అలిసిపోయాను, అన్నం పెట్టు అన్నాడు. పల్లెల్లో అన్నం పెడుతూ ఉన్నాను. పశువుల సావిళ్ళలోకి వెళ్ళి పాడిగేదెలకు పచ్చిగడ్డి వేసి అక్కడే కూలబడిపోయాడు. పల్లెల్లో అన్నం పెట్టినా ఎంతసేపటికి రాడేమిటి, సావిట్లో నిద్రపోతున్నాడా అనుకుంటూ బయటకొచ్చి చూస్తే పశువుల సావిళ్ళలో పడిపోయి ఉన్నాడు. గుండెపోటు వచ్చి చనిపోయాడు క్షణాల్లో. అన్నం తినే ప్రాప్తం లేదు. సావిళ్ళలో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. జీరపోయిన కంఠంతో భర్త గుచ్చి చెప్పింది. ఇద్దరు మనసులు బరువెక్కాయి. 10 నిమిషాలు అలాగే మౌనంగా కూర్చుండిపోయారు. రాత్రిళ్ళు నిద్ర పట్టదు సరిగ్గా అన్నాడతను. ఎందుకు? మనసు ప్రశాంతంగా ఉంటే ఎవరైనా ఆదమర్చి నిద్రపోతారు. మనసు బాగోలేకపోతే నిద్రపట్టి చావదు. మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళిపోవచ్చు కదా అడిగిందామె. అమెరికాలో 1-2 నెలలు ఉండొచ్చు గాని శాశ్వతంగా అక్కడ ఉండలేను. అక్కడ చలి వాతావరణం నాకు పడదు. మా అబ్బాయి 5-6 ఏళ్లకోసారి ఇండియా వస్తాడు. ఇక్కడ ఉన్న నెల రోజుల్లో 20 రోజులు అత్తగారి ఇంటి దగ్గరే ఉంటాడు. హైదరాబాద్లో వాడు ఉండేది 10 రోజులు. ఆ 10 రోజులు ఇంట్లో ఉండడు. ఏసీ హోటల్లో ఉంటాడు. నాతో వాడు మాట్లాడేది 5 నిమిషాలు. అది మా బంధం. కొడుకు తనకు సన్నిహితంగా ఉండడనే బాధ అతని గొంతులో ప్రతిధ్వనించింది. వాళ్ళిద్దరి మనస్తత్వాలు ఒక్కటే. తాటాకుల మంట దడదడ మాట్లాడేస్తారు. నోటి దురుసు ఎక్కువే. చిత్రంగా వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఒకరికి మరొకరు శ్రోత అయ్యారు. 70 ఏళ్లకు పైబడ్డవాళ్లు. వాళ్ళిద్దరి మధ్య శారీరక ఆకర్షణ కంటే మానసికంగా ఒకరికి మరొకరు దగ్గరయ్యారు. ఒకరి జీవితాల్లోకి మరొకరు తొంగి చూసుకున్నారు. పాత జ్ఞాపకాలను తడిమి చూసుకుంటున్నప్పుడు మరింత దగ్గరయ్యారు. ఒకరోజు కాస్త తెగించి మాట్లాడాడు కాంతారావు. ముసలాళ్ళం, మనిద్దరం చెరొక గదిలో పడుకోవడం, పడుచువాళ్లు హాల్లో గచ్చు మీద పడుకోవడం ఏం బాగుండలేదు. ఆ గది నీ కొడుకు కోడలకు వదిలేసి నా గదిలో పడుకోవచ్చు గదా. రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు పాత ముచ్చట్లు, లోకాభిరామాయణం మాట్లాడుకోవచ్చు అన్నాడాయన. పిల్లలు ఏమనుకుంటారో, మన గూర్చి చెడ్డగా అనుకుంటే నేను భరించలేను అంది బసవమ్మ. తన మాటలు ఆమె కొట్టిపారేయకుండా తటస్థంగా మాట్లాడటం అతనికి మరింత ధైర్యాన్నిచ్చింది. మన గురించి ఏమనుకుంటారు? మనమేమన్నా పడుచువాళ్లమా వాటేసుకుని పడుకోవడానికి? 70 ఏళ్లు పైబడ్డాయి. శరీరాలు శిథిలం అయిపోతున్నాయి. ఈ వయసులో మనకు కూడా తోడు నీడా ఉండాలి అన్నాడతను.